జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. ఇప్పుడు అయ్యప్ప మాలల సీజన్ వచ్చేసింది. అందరూ అయ్యప్ప మాలలు వేస్తూ ఉంటారు కదా. అక్టోబర్ నుంచే స్టార్ట్ అయిందనమాట. నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి వరకు వేస్తూనే ఉంటారు. మాలలు పోతూ ఉంటారు. శబరిమలకి వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఇరుముడి చెల్లించేసి వస్తారనమాట ఈ అయ్యప్ప భక్తులందరూ. గతంలో బైరి నరేష్ అనేసి ఒక అతను తెలంగాణలో అయ్యప్ప గురించి మాట్లాడితే ఏదో అతన్ని కొట్టేదానికి పోయినా కొట్టినారు కూడా, దాడి చేసినారు. మళ్ళీ నేను ఇదే అంశం మీద మీ అపర బ్రాహ్మణుడు, మీ గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేటువంటి సంస్థ వ్యవస్థాపకుడు రవిశంకర్ గురూజీ అనేసి ఉన్నాడు కదా కర్ణాటకలో. పెద్ద ఆశ్రమం, వేల కోట్ల రూపాయలు పెట్టి జనాల డబ్బులు దొబ్బి కట్టుకొని విలాసాలు చేస్తూ ఉంటారు కదా. అతను ట్విట్టర్లో ట్వీట్ చేసినాడు. ఏమని? అయ్యప్ప వచ్చి విష్ణువుకి శివునికి పుట్టినాడు అనేసి ట్వీట్ చేసినాడు కదా. ఎట్లా అంటే హోమోసెక్స్ అనేది హిందుత్వంలో ఉంది, హోమోసెక్స్ అనేదాన్ని హిందుత్వం అనేది, సనాతన ధర్మం అనేది యాక్సెప్ట్ చేస్తుంది అనేసి ఆ ట్విట్టర్లో సారాంశం అనమాట. నిజమేనా? అది ఒప్పుకుంటారా? దీని గురించి నేను చాలాసార్లు మాట్లాడినాను. ఒప్పుకుంటారా? మగోడు సెక్స్ చేసుకునేది అనేది ఉందా సనాతన ధర్మంలో, సనాతన శాస్త్రాల్లో ఏడన్నా? ఆ విధంగా చేసుకొని అయ్యప్పకి జన్మనిచ్చినారనేసి ట్విట్టర్లో ట్వీట్ చేసినాడు ఆ పెద్ద మనిషి. ఎవరు? రవిశంకర్ గురూజీ అంట. ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళని, బూతుగాళ్ళని తీసుకొని పోయి అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ఈ విగ్రహ ఆవిష్కరణకి పెద్ద చీఫ్ గెస్ట్లాగా పెట్టుకొని వీళ్ళు కార్యక్రమాలు చేసుకున్నారు. ఇదంతా ఎంత దరిద్రం! విదేశాల వాళ్ళు కానీ, అన్ని మతాల వాళ్ళు కానీ, లేదు రాబోయే నెక్స్ట్ జనరేషన్స్, భావితరాల పిల్లలు కానీ కాండ్రించి మొహంలో తుక్కని ఉమ్మరా. దీన్ని ఏం చేయాలా? దీన్ని పరిష్కారం చేసుకోవాలంటే ఏం చేయాలా? ఆ పెద్ద మనిషి దగ్గర ఆ ట్వీట్ అనేదాన్ని డిలీట్ చేయించాలి, కోర్టుకు తీసుకొని వెళ్ళాలి, లీగల్గా అనౌన్స్మెంట్లు ఇవ్వాలి. అయ్యప్ప అసలు ఎవరికి? విష్ణువుకి, శివునికి ఎట్లా పుడతాడు? పుట్టలేదే. దాని గురించి ఎక్కడా రాయలేదే. మళ్ళీ వీళ్ళు కీర్తనలు కూడా రాసుకున్నారు 100 సంవత్సరాల క్రితం నుంచి, హరిహర సుతనే అయ్యప్ప అనేసి. ఇట్లాంటివంతా పాడకూడదు. ఈ కీర్తనలు ఇవన్నీ డిలీట్ చేయించాలి. ఇది లీగల్గా జరగాల. దీన్ని తీసుకొని పోవాల చట్ట పరిధిలోకి. దీని గురించి ఆలోచించండి. హిందూ అని కేకలేసేది, దాడులు చేసేది కాదు కావాల్సింది. సమస్యల పరిష్కారం పట్ల దృష్టి పెట్టండి. అది విషయం. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం ఇంకా వివరంగా. ఎవరైనా మాట్లాడతారా? కామెంట్ చేస్తారా?